హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూడండి పిక్సెల్ వర్డ్స్ అనేది ఎస్టర్డే అప్డేట్ ఇచ్చాను. సో దాంట్లో డాష్బోర్డ్ అనేది ఒక ఆఫర్ చెప్పాను కదా మీకు. దాంట్లో చాలామంది ఒక చిన్న డౌట్ అయితే నేను కూడా చెప్పలేదు. డైలీ చెక్ ఇన్ ఉంది, వాలెట్ కూడా కనెక్ట్ చేయాలి. సో దీంట్లో మనం ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో లింక్స్ అన్ని ఇచ్చేసాను. సో ఆల్రెడీ మీకు జూలై 18కి అంటే ఈరోజు ఇక్కడ చూడండి డేట్ వచ్చేసి ఈరోజు 16, ఇంకా 2 days ఉంది. మ్యాక్సిమం మీరు ఏం చేయండి, లెవెల్ కంప్లీట్ చేయండి. నేను చెప్తాను ఒకసారి లైవ్లో మళ్ళీ. సో ఈ అప్డేట్ అయితే మిస్ అవ్వదు. మిస్ అయితే మీరు మళ్ళీ ఏం చేయలేదు నేను కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఎస్టర్డే క్రియేట్ చేసిన పిక్సెల్ డాష్బోర్డ్స్లో వెళ్ళండి. వెళ్ళిన ఫస్ట్ దీంట్లో ఏం చేయాలో చెప్తాను. అలాగే నిన్న ఎస్టర్డే మీరు ఒకసారి ఫుల్ లెంత్ వీడియో చూసండి గ్రూప్లో. ఈ వీడియో లింక్ నేను ట్యాగ్ ఇచ్చేస్తాను. సో చూసేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎస్టర్డే మనకి ఈ పిక్ స్కాన్ అనేది మనకి లిస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టాస్క్లో వెళ్ళండి. టాస్క్లు ఇవన్నీ అవ్వట్లేదు కాబట్టి వదిలేయండి. సో నో ప్రాబ్లం, కొంచెం వెయిట్ చేయండి. సో గైస్ ఆల్రెడీ చూడండి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ని వాళ్ళు ఫాలో అవుతున్నాను. 18 జూలై మనకి PIX FI రెండైతే లిస్ట్ అవుతున్నాయి. సో ఇది ఒక కాయిన్ ఆర్ 2 కాయిన్స్ నాకు ఐడియా లేదు. సో చూద్దాం. మ్యాక్సిమం ఒక కాయిన్, ఈ 2 కాయిన్స్ కలిపేసి ఒక క్లైమ్ లింక్ ఇచ్చే ఛాయిస్ ఉంది. మ్యాక్సిమం ఇండియాపై దగ్గర అయితే వస్తుంది అది ఇచ్చిన కాడికి. సో ఎస్టర్డే మనం టెలిగ్రామ్లో చేసాం కదా, ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ టాచ్ చేసాం, అది అవన్నీ అవ్వట్లేదు. సో ఇక్కడ 2 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ పెట్స్ అని ఉందిగా, పెట్స్లో వెళ్ళండి. మ్యాక్సిమం ఇందులో గేమ్ అని ఎలా ఆడాలని చాలా మంది. సో ఇందులో గేమ్ అనేది లేదు గైస్, ఓన్లీ వాలెట్ కనెక్ట్ చేయాలి, ఈ పెట్స్ గేమ్ ఆడాలి. ఇక్కడ చూస్ బోట్ ఉందిగా, బోట్ పైన క్లిక్ చేయండి. ఏదో ఒకటి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే వెయిట్ చేయండి. సో గైస్ లేకపోతే ఈ పిక్చర్ ఉందిగా, పిక్చర్ పైన క్లిక్ చేయండి. సెలెక్ట్ చేయడానికి రావట్లేదు. చూస్ బోట్ పైన క్లిక్ చేయండి. ఓకే చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక కైన్ ఒక 1 day చెక్-ఇన్ అయితే వస్తుంది. ఫీడ్ పైన క్లిక్ చేయండి. ఓకే 4300 పిక్స్ కైన్ వస్తున్నాయి. సో ఇప్పుడు కలెక్ట్ చేయండి. అలాగే మీకు ఎవ్రీ 20 hours ఒకసారి వస్తారు వచ్చేసి మీరు ఎక్స్ట్రా నేను చెప్పలేదు. సో ఈ విధంగా ఓన్లీ 4 day చెక్-ఇన్ ఉంది అంతే, తర్వాత ఏం లేదు. ఈ పాయింట్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి. ఇంతకుముందు 500 ఉన్నాయి, ఇప్పుడు మనకి 4300 కాయిన్స్ అనేది ఇక్కడ. సో ఇది మనకి పిక్ స్కాన్లో వచ్చేసి తక్కువ అయిపోతుంది. ఓకే ఇక్కడ చెక్-ఇన్లో మనకి ఎక్కువ చూపిస్తుంది మరి, బట్ ఇక్కడ అయితే తక్కువ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మ్యాక్సిమం టాస్క్లలో వెళ్ళేసి ఇవన్నీ టాస్క్లు మీరు సబ్మిట్ చేసి పెట్టండి, అది ఆటోమేటిక్ అవే అయిపోతాయి, వదిలేయండి. నెక్స్ట్ వచ్చి వాలెట్ కనెక్ట్. ఇక వాలెట్ కనెక్ట్ వచ్చి ఏది ఎక్కువ సెర్చ్ చేయకండి, ఎందుకంటే ఇక్కడ మనకి వాలెట్ కనెక్ట్ ఇక్కడ చూడండి. మనం ఇక్కడ మీరు ఏం చేయండి అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ ఎస్టర్డే మీకు ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ పిక్సెల్ ట్యాబ్లో మీకు ఆల్రెడీ ఎస్టర్డే అప్డేట్ ఇచ్చాను. సో దీంట్లో మీరు ట్రస్ట్ వాలెట్ ఏమి ఇచ్చారో దాంట్లో కూడా అదే కనెక్ట్ చేయండి. ఓకే వేరేది ఏం చేయకండి, తర్వాత చెప్తాను మీకు, వెయిట్ చేయండి. ఇక వాలెట్ కనెక్ట్ ఉంది, వాలెట్ కనెక్ట్ మీరు ట్రస్ట్ వాలెట్ యాప్ ఉండాలి, కింద కనెక్ట్ పైన క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ నేను చెప్తాను. సో గైస్ ఇక్కడ జస్ట్ కనెక్ట్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ రాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి వేరే వర్క్ అవుతుంది, బట్ అదైతే అవ్వట్లేదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, వన్స్ మీకు OKX వాలెటే చేస్తాను. సేమ్ వాలెట్ అయితే ఉంటుంది నాకు. అంటే మీరు OKX వాలెట్ ట్రస్ట్ వాలెట్ సేమ్ బ్యాకప్కి ఇస్తాను, మీరు ఇంపోర్ట్ చేసి పెట్టుకుంటే మీకు ప్రాబ్లం అయితే ఉండదు. సో OKX వాలెట్ అండ్ మీరు ట్రస్ట్ వాలెట్ అక్కడ చేశారు కదా, లేదా అక్కడ బైబిట్ చేయండి, ఇక్కడ కూడా బైబిట్ చేయండి, లేకపోతే నో ప్రాబ్లం ఉంటుంది. గో రిజిస్ట్రేషన్ చేయండి. ఆల్రెడీ మనం లాగిన్ ఉంది కాబట్టి ఇక్కడ నేను లాగిన్ చేసుకుంటాను, వెయిట్ చేయండి. సైన్ ఇన్ విత్. సో గైస్ నార్మల్ మీరు ఇక్కడ డాష్బోర్డ్లో ఏం చేస్తారో అది లాగిన్ చేసేసి చేసేయండి, అయిపోతుంది. మీరు ఇచ్చిన ఇమెయిల్ ఒక OTP వెళ్తే OTP ఇచ్చేసి మీరు ఎస్టర్డే వీడియో చెప్పినట్టు చేసేయండి. సో గైస్ ఏం చేయండి, OKX అయితే ప్రాబ్లం ఉంది, మెటామాస్క్ యాప్ అయితే తీసుకోండి, అదైతే బెటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మెటామాస్క్ పైన క్లిక్ చేసి మెటామాస్క్ అనేది మీరు ఒకసారి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సేమ్ బ్యాకప్ కీస్ ట్రస్ట్ వాలెట్లో ఏది ఇచ్చారో ఇక్కడ కూడా అదే బ్యాకప్ కీస్ సేమ్ ఇంపోర్ట్ చేసి పెట్టండి. సో గైస్ వాలెట్ ఓపెన్ అయితే అది ఏం చేయండి, ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఇక్కడ వచ్చేయండి. ఇక మెటామాస్క్ పైన క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పానుగా ట్రస్ట్ వాలెట్లో ఏ బ్యాకప్ ఇస్తున్నా, దీంట్లో మెటామాస్క్ కూడా సేమ్ బ్యాకప్ కీస్ ఇవ్వండి. ఎక్కడ పోయినా ఇస్తాను మీకు, ఒకసారి ట్రై చేయండి. టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, బట్ వెయిట్ చేయండి, ఇక్కడ ఏమైనా వస్తే చెప్తాను. సో గైస్ ఇక్కడ చూడండి, గో టు రిజిస్ట్రేషన్ వెళ్ళండి. ఇక్కడ ఏం చేయండి, ఒక మిస్టేక్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి ఇంటర్ యువర్ ఈమెయిల్ కొట్టేసి OTP వచ్చిన తర్వాత లాగిన్ అవ్వట్లేదు. ఇక్కడ ఏం చేయండి, సైన్ ఇన్ విత్ గూగుల్ ఇచ్చేసి మీరు సేమ్ పిక్సెల్ వర్డ్స్ ఇది ఇక్కడ డాష్బోర్డ్లో ఏది లాగిన్ అయ్యారో సేమ్ ఈమెయిల్ ID ఇక్కడ లాగిన్ చేసి లాగిన్ అవ్వండి. ఓకే సైన్ ఇన్ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. సో గైస్ ఇది ఇలా అవ్వకపోతే ఏం చేయండి, ఈ డాష్బోర్డ్ లింక్ పైన కాపీ చేసుకోండి. డైరెక్ట్ ఇక్కడ మీరు మనం ట్రస్ట్ వాలెట్ చేసాం కదా, ట్రస్ట్ వాలెట్లోనే వెళ్తున్నాను. ఇక్కడ నేను వాలెట్ అయితే. సో ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా కింద డిస్కవర్ ఉంది కదా, డిస్కవర్లో వెళ్ళేసి ఇక్కడ లింక్ అనేది పే చేయండి. ఓకే ఒకసారి అప్డేట్ లేకపోతే అప్డేట్ చూసుకోండి ట్రస్ట్ వాలెట్ అనేది. సో ఇప్పుడు ఏం చేయండి, మీరు గో టు రిజిస్ట్రేషన్ వెళ్ళేసి ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఉంది కదా, గూగుల్ పైన క్లిక్ చేసి ఈమెయిల్ సెలెక్ట్ చేసి. సో ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ కూడా అవ్వట్లేదు కదా, ఏం చేయండి సేమ్ ఈమెయిల్ ID ఇచ్చేయండి. సో OTP అయితే పంపండి, వెయిట్ చేయండి. సో కదా OTP అయితే కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు లాగిన్ అయితే అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీరు పైన వాలెట్ ఉంది, వాలెట్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్ అయితే వెళ్ళండి. ఓకే ఈ విధంగా కనెక్ట్. సో కనెక్ట్ అయితే అవ్వట్లేదు, ఇది ఒక్కటే ప్రాబ్లం ఉంది. సో OKX వాలెట్ నేను ట్రై చేస్తాను ఇక్కడ నుంచి.
సో చూద్దాం అవుతుందో లేదో. సో ఇక్కడ ఆల్రెడీ వెయిట్ చేయండి. సో గైస్ నేను ఏం చేస్తాను, ఇక్కడ కివీ బ్రౌజర్లో మీరు ఏం చేయండి, ఓకేఎక్స్ వాలెట్ అయితే ఎక్స్టెన్షన్ మీకు ఇచ్చేస్తాను వీడియో ట్యాగ్ అయితే, అది యాడ్ టు ఎక్స్టెన్షన్ కొట్టేసి మీరు మెటమాస్ బ్యాకప్కి ఇస్తాను, మీరు లాగిన్ చేసుకోండి. ఏది ట్రస్ట్ వాలెట్ ఇచ్చారో సేమ్ ఆ బ్యాకప్కి ఇస్తాను, ఇంపోర్ట్ చేసుకోండి వాలెట్ అనేది. ఇక నేనేం చేస్తాను, ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకుంటాను. ఇదే ఒక కొంచెం బెటర్ చాయిస్ అయితే ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పాను కదా మీకు, వాలెట్ డాష్బోర్డ్ వాలెట్ లింక్ కాపీ చేసేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ వచ్చాయి, ఎందుకంటే ప్రాబ్లం ఎర్రర్ అయితే మనం సాల్వ్ అయితే చేయాలి. ఇంకొక 2 days ఉంది. సో మీరు సేమ్ ఇప్పుడు దాకా లాగిన్ ఎలా చేస్తారో అలా అయితే చేసేయండి. సో సైన్ ఇన్ అయ్యాను. ఇప్పుడు మీరు వాలెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఓకేఎక్స్ వాలెట్ దగ్గర టైప్ చేయండి. ఓకే, ఇక్కడనే పాపప్ వస్తుంది, నో ప్రాబ్లం. ఇక మీరు లాగిన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి అన్లాక్ చేసుకోండి. మీరు క్రియేట్ చేసేటప్పుడు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, కనెక్ట్ అయితే చేస్తాను చూడండి. మళ్ళీ మీకు పాపప్ వస్తుంది, కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, చేసేసిన తర్వాత ఇక్కడ మీరు పిక్సెల్ డాష్బోర్డ్లు ఇచ్చింది, ఇది యూట్యూబ్లో ఇచ్చేస్తాను. ఓకే, మీకు యాడ్ చేసిన కాయిన్స్ కూడా వచ్చేసాయి. సో ఈ విధంగా అడ్రస్ అనేది ఈ విధంగా షో అవుతుంది. సో ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నాను, ఇక్కడ చూడండి అప్డేట్లో ఇప్పుడు మీరు ఇక్కడ నేను టెలిగ్రామ్ వాలెట్ వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు డైలీ వచ్చేసి క్లైమ్ చేసుకోండి. ఆల్రెడీ వీడియోలో చెప్పాను, బట్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. రివార్డ్స్లో వెళ్ళండి, డైలీ క్లైమ్లో వెళ్ళిన తర్వాత క్లైమ్ అయితే ఇస్తున్నాను. అలాగే మీకు ప్లే డైలీ కాంబో అనేది టెలిగ్రామ్ గ్రూప్ ఇచ్చేస్తాను. వీడియో అయిపోయిన తర్వాత మీకు యాడ్ చేసేస్తాను. డైలీ స్పిన్ అయితే చెప్తున్నాను, ఈ స్పిన్ ఎప్పుడో ఒకసారి మీకు వస్తుంది. ఇది మీరు బై అయితే ఏం చేయకుండా వదిలేయండి. నెక్స్ట్ వచ్చి గేమ్ లెవెల్ 2 మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులో ఒక అప్డేట్ అయితే మిస్ అయ్యాను. ఇక్కడ నేను ఎస్టర్డే ఒక గేమ్ అయితే విన్ అయ్యాను మన వీడియో చేసేటప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా 2 games అనేది మీరు ఖచ్చితంగా విన్ అవ్వాలి. అంటే కంటిన్యూగా ఆడండి. ఒక 3 or 4 levels అయితే కంప్లీట్ చేసి పెట్టుకోండి డైలీ. ఎందుకంటే ఒక 2 level అయినా కంప్లీట్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే మన యాక్టివేట్ ఉండడానికి ఒక 3 or 4 level 5 level దాకా వెళ్ళినా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వితౌట్ ఎల్లుండే అంటే లిస్టింగ్ అయిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారు, క్లోజ్ అయ్యే ఛాయిస్ అయితే ఉంటుంది. ఈ 30 million అయితే మీరు డైలీ చెక్ ఇన్, చాలామంది ఇక్కడ ఎక్కువనే ఉన్నాయి, 50 million దాకా ఉన్నాయి. సో గేమ్ ఆడేయండి. మీకు ఇప్పుడు అలాగే ఈ ఫైట్లో మీరు ర్యాండమ్ మెంబర్స్తో ఆడండి. అలాగే విన్ అయితే అవ్వాలి. ఓకే, ఈ గేమ్లలో విన్ అవ్వాలి. అండ్ రివార్డ్స్ అయితే ఇవన్నీ 2 ఫాలోఅప్ అయితే అవ్వండి. అలాగే ఇప్పుడు డాష్బోర్డ్లో వచ్చేసి మీకు చెప్పాను కదా, ఓన్లీ కీ బ్రౌజర్లో ట్రై చేయండి, వేరే దాంట్లో ఏది అవ్వట్లేదు. సో ఇంకోటి మిస్ అయ్యాను చూడండి, ఇక్కడ ట్రస్ట్ వాలెట్ మీరు ఇచ్చారు కదా, ఇక్కడ కనెక్ట్ న్యూ వాలెట్ ఉందిగా, ఇక్కడ మీరు ఏం చేయండి, డైరెక్ట్ ఇక్కడ ఓకేఎక్స్ యాప్ ఇచ్చేయండి. ఓకేఎక్స్ వాలెట్ అయినా ఇవ్వండి. ఇక్కడ వేరేది ఏం లేదు చూడండి, టాన్ కూడా ఉంది, టాన్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకంటే టాను మళ్ళీ ఇక్కడ మనకి డాష్బోర్డ్లో ప్రాబ్లం అవుతుంది చూడండి. డాష్బోర్డ్లో వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంతకుముందు నేను ఫోటో ఏమైనా చేస్తాను వెయిట్ చేయండి. సో ఈ దీంట్లో ఏంటంటే ఓన్లీ బైబిట్ అండ్ ఓకేఎక్స్ వాలెట్, మెటమాస్క్ ఇవే ఉన్నాయి. సో అందుకే ఏం చేయండి మీరు, ఇక్కడ ట్రస్ట్ వాలెట్ ఉంది కదా, ట్రస్ట్ వాలెట్ కాడ ఇక్కడ న్యూ వాలెట్ నేను చెప్తాను. ఓన్లీ ట్రస్ట్ వాలెట్ లేకపోతే ఓకేఎక్స్ వాలెట్ అయితే ఇవ్వండి. బైబిట్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. మళ్ళీ బైబిట్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అక్కడ నేను మళ్ళీ మీకు సపరేట్ అయితే నేను చెప్పలేను మీకు ప్రాసెస్ అనేది. నేను చేసిన విధంగా చేయండి. ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఓకేఎక్స్ వాలెట్ అయినా చేయండి, లేకపోతే ట్రస్ట్ వాలెట్ ఇక్కడ చూడండి పైన ట్రస్ట్ వాలెట్ లింక్ చేయండి. ఎలా లింక్ చేయాలో నేను ఎస్టర్డే మీకు వీడియోలో చెప్పాను, ఆ వీడియో కూడా చూడండి. ఓకే, ఇక్కడ ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేయండి. సేమ్ బ్యాకప్కి ఇస్తాను ఏం చేయండి, కీ బ్రౌజర్లో ఇక్కడ ఓకేఎక్స్ వాలెట్ ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోండి. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్న ఒక పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఇక్కడ డాష్బోర్డ్ లింక్ ఇక్కడ ఇచ్చేసి నేను వీడియోలో ఎలా చేస్తాను అలా విధంగా చేయండి. సో డైలీ వచ్చేసి ఇక్కడ పెట్స్లో చెక్ ఇన్ చేయండి. ఇక్కడ వెయిట్ చేయండి గైస్. సో గైస్ డైలీ వచ్చేసి ఇక్కడ పెట్స్లో మీరు చెక్ ఇన్ చేయండి. దీంట్లో మళ్ళీ చూపిస్తుంది చేయలేదు కాబట్టి. సో ఆల్రెడీ మనం ఇక్కడ డాష్బోర్డ్లో ఒకసారి రీప్రెస్ అయితే చేయండి. డాష్బోర్డ్లో మీకు వాలెట్ అయితే వస్తుంది. సో గైస్ ఇంకోటి ఇక్కడ మనం పైన నేమ్ ఉంది, నేమ్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డాష్బోర్డ్ ఆప్షన్ వస్తుంది. డాష్బోర్డ్ ఇక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు వాలెట్ కనెక్ట్ ఆప్షన్ అయితే కనిపించట్లేదు, ఇక్కడ వెయిట్ చేయండి, నెట్ స్లో ఉంది. సో గైస్ ఇంకోటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ నా నేమ్ పైన క్లిక్ చేసి డాష్బోర్డ్లో ఇక్కడ మనకి వాలెట్ అనేది షో అవ్వట్లేదు, ఎందుకంటే మనం కీ బ్రౌజర్ వేసాం కాబట్టి. సో ఇంకా మన ఇక వాలెట్ ఉంది, వాలెట్ పైన ఇక్కడ షో అవ్వాలి. సో మ్యాక్సిమం ఇక్కడ షో అవుతుంది, నేను చెప్తాను ప్రాబ్లం అనేది. సో నేను ఇక్కడ మీకు ట్రస్ట్ వాలెట్ కోసం అని ఇక్కడ ట్రస్ట్ వాలెట్ మళ్ళీ లింక్ పే చేశాను. మళ్ళీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు సైన్ ఇన్ అవుతామండి. ఓకే, సో ట్రస్ట్ వాలెట్ సపోర్ట్ చేయట్లేదు. ఇక్కడ క్రోమ్లో అనేది మీకు ఒకటి చెప్తాను చూడండి, క్రోమ్లో అనేది వాలెట్ అయితే షో అవ్వదు. ఓకేనా, అదొకటి చూసుకోండి. సో గైస్ మనం ఆల్రెడీ ఇక్కడ క్రోమ్లో చేసినప్పుడు వాలెట్ అయితే చూపించట్లేదు. ఓకేనా, కైన్స్ అయితే అప్డేట్ అయితే అయిపోయింది వాలెట్ చేసినట్టు. బట్ ఇక్కడ నేను కీవీలో చూపిస్తాను చూడండి, కీవీలో అనేది మనకి అప్డేట్ అయితే అవుతుంది. ఇక్కడ కొంచెం రీప్లేస్ చేస్తున్నాను. సో వెబ్సైట్స్లో ఉందో నెట్స్లో ఉందో నాకు అది అర్థం అవ్వట్లేదు. సో మ్యాక్సిమం నెట్ అయితే బాగానే ఉంది. సో గైస్ మనకి ఇక్కడ వాలెట్ అనేది షో అవ్వట్లేదు కాబట్టి ఆల్రెడీ చేసాం లింక్ అనేది. మళ్ళీ ఒకసారి మెటామాస్క్తోని
ఇక్కడ ఒకసారి చేస్తాను. సేమ్ బ్యాకప్కి అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీకు కొంచెం పాపప్ షో అవ్వట్లేదు. ఓకేనా, ఇక నేను మళ్ళీ ఒకసారి కన్నడ మెటమాస్క్ లాగిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చేయండి. ఇక్కడ మెటమాస్క్ యాప్లో ట్రై చేయండి. ఓకే, దీంట్లో మీకు పాపప్ అయితే రావాలి, కొంచెం వెయిట్ చేయండి. సో ఈ విధంగా మళ్ళీ ఒకసారి సెకండ్ టైం లింక్ మెటమాస్క్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అడుగుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచి మీరు లాగిన్ అయితే చేయాలి, ఎందుకంటే మనకి అడ్రస్ అనేది షో అవ్వాలి. అందుకే మనం చేస్తాం. ఆల్రెడీ క్యూ బ్రౌజర్లో చేసాం, బట్ అది కూడా అప్డేట్ అయితే అవ్వట్లేదు. ఓకేనా, మళ్ళీ లాగిన్ చేసుకోండి. సో ఇక్కడ కనెక్ట్ అయితే చేయండి. ఓకే, కనెక్ట్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు గో టు రిజిస్ట్రేషన్ అయితే సైన్ అప్ విత్ గూగుల్ అయితే చేయండి. ఓకే, సో దీంట్లో ఏమో ఎర్రర్ వస్తుంది వాలెట్ కనెక్ట్కి. సో ఇక్కడ మీకు మెటమాస్క్ కూడా వదిలేయండి. ఆల్రెడీ కీ బ్రౌజర్లో కూడా నేను ట్రై చేస్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ మనం కీ బ్రౌజర్లో ట్రై చేస్తాం. మనం వాలెట్ కనెక్ట్ చేసింది వెళ్ళిపోయింది. సో ఇక్కడ దీనికోసం నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ వాలెట్ అయితే చూస్తాను. చూడండి, వాలెట్ అనేది ఇక్కడ ఓకేఎక్స్ అయితే పెట్టేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సేమ్ బ్యాకప్ పీస్ అక్కడ ట్రస్ట్ వాలెట్ ఇచ్చిన, ఇక్కడ ఓకేఎక్స్ వాలెట్ ఇచ్చిన, సేమ్ ఇంపోర్ట్ చేస్తే చేయండి. ఎందుకంటే మిస్టేక్ చేయకండి. ఓకేనా, అది మీ ఫాల్ట్ ఉంటుంది. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అనేది మళ్ళీ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకి కొంచెం ఎర్రర్ వస్తుంది. ఈ విధంగా వాలెట్ అనేది కనెక్ట్ అయితే అయించండి ఇప్పుడు. సో అలాగే ఇక్కడ ఇప్పుడు కనెక్ట్ అయిందిగా. ఇక్కడ మనకి ఏంటంటే క్రోమ్లో ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ నేను మళ్ళీ మీకోసం క్రోమ్ ఓపెన్ చేస్తాను. అన్నీ ఒకటేసారి లాగిన్ చేసేసరికి ఇక్కడ మనకి షో అవ్వట్లేదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ దీన్ని ప్రీరిపేర్ చేయండి లాగిన్ అయ్యేదాకా. సో ఇక్కడ దీంట్లో అడ్రస్ రాకపోయినా నో ప్రాబ్లం. మనం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కీవీలో కనెక్ట్ అయితే చేసి పెట్టాం. ఓకే, మీరు ఇప్పటి నుంచి కీవీలోనే వర్క్ చేయండి డాష్బోర్డ్ అనేది. సో ఇక్కడ క్రోమ్ వదిలేండి. ఓకే, క్రోమ్లో లాగౌట్ చేసేయండి. ఇక్కడ నేను డాష్బోర్డ్లో వెళ్తున్నాను, దీన్ని నేను లాగౌట్ చేసేస్తున్నాను. ఓకే, దీన్ని మీరేం చేయండి, క్రోమ్లో కాకుండా డైరెక్ట్ డాష్బోర్డ్ లింక్ అనేది నా రిఫర్ లింక్ ఉందిగా, డాష్బోర్డ్ లింక్ అనేది ఇక్కడ డైరెక్ట్ కీవీలో చేసేయండి. ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేసేయండి. ఇక్కడనే డైరెక్ట్ పెట్స్లో వచ్చేసి మీరు ఇక్కడ నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ పైన 2 లైన్స్ పైన క్లిక్ చేసి పెట్స్ పైన క్లిక్ చేయండి. ఒకటి వస్తుంది కొంచెం. సో ఇక్కడ ఓకేఎక్స్ వాలెట్ కొంచెం డిఫరెంట్ వాలెట్ చేయమంటుంది, అందుకే నేను చేస్తాను మెటమాస్క్ అయితే చేస్తున్నాను. ఓకేనా, మెటమాస్క్ అనేది ఇక్కడ మెటమాస్క్ ఆల్రెడీ మీకు ఇంపోర్ట్ అయితే చేసి ఉంటారు, లాగిన్ అయితే చేసుకుంటారు. సో మీకు ఆల్రెడీ తెలుసుగా, ఓకేఎక్స్, ట్రస్ట్ వాలెట్, మెటమాస్క్ 3 సేమ్ బ్యాకప్ కీస్తో ఇంపోర్ట్ చేసుకోండి వాలెట్ అనేది. అయితే మీకు వర్క్ అవుతుంది. ఇష్టం వచ్చింది చేసి పేమెంట్ రాకపోతే నాకు అది అడగకండి, ఎందుకంటే అది మీరు ఎప్పటి నుంచి చెప్తాను, చాలా వీడియోస్లో చెప్పాను. సో వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇక 2 లైన్స్ మీద క్లిక్ చేసి పెట్స్ అనేది రావాలి, కొంచెం వెయిట్ చేయండి. అది కొంచెం ఎర్రర్స్ ఏమి ఉంది. సో గాయ్స్ ఇక్కడ చూడండి, టెక్నికల్ సంథింగ్ వర్క్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంది దీంట్లో డాష్బోర్డ్లో. కొంచెం ఫ్రీ అయిన తర్వాత మనం వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఓకేనా, వెయిట్ చేయండి. నేను కొంచెం వాలెట్ అనేది పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిన తర్వాతనే వీడియో అయితే ఎండ్ చేస్తాను, వెయిట్ చేయండి. సో గాయ్స్ ఒక స్క్రీన్ షాట్ అయితే తీసాను, ఎందుకంటే వర్క్ అవ్వట్లేదు, ఎందుకు చెప్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ నేను కనెక్ట్ చేశాను, ఇంత ప్రాసెస్ ఉంది. మళ్ళీ ఇక్కడ వాలెట్ కనెక్ట్ చేశాను, నా నెట్ ప్రాబ్లం సంథింగ్ అని తెలియదు, మళ్ళీ కనెక్ట్ అవ్వట్లేదు. ఏం చేయండి, ఇక్కడ డైలీ వచ్చేసి మీరు ఎట్లయినా వస్తారు కదా, డైలీ వచ్చేసి పెట్లో వచ్చేసి ఇక్కడ డైలీ చెక్ ఇన్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటంటే వాలెట్ అనేది ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా కనెక్ట్ చేసి వెళ్ళండి. ఓకే, ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి. సో డైలీ వచ్చేసి వర్క్ చేయండి, వచ్చినప్పుడల్లా వాలెట్ కనెక్ట్ చేసేయండి. అదే మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పిక్సెల్వర్స్ వచ్చేసి ఇక్కడ ట్రస్ట్ వాలెట్ అప్డేట్ ఉండాలి. ఈ అడ్రస్ ఏది ఉందో సేమ్ ట్రస్ట్ వాలెట్, ఓకేఎక్స్ వాలెట్, మెటమాస్క్ 3 సేమ్ బ్యాకప్ కీస్ అని ఉన్నప్పుడు మీరు కీ బ్రౌజర్లో ట్రై చేయండి. ఓకే, మళ్ళీ వేరేది ఇచ్చేసి బ్రో మిస్ అయ్యాం లాస్ అయ్యామంటే నేను కూడా ఏం చేయలేను. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్ ఆడాలి, ఫైట్లో వెళ్ళేసి ర్యాండమ్ మెంబర్స్ ఇప్పుడు ఆడండి. కొంచెం నాకు నెట్ ప్రాబ్లం ఉంది అనుకుంటాను, బట్ సర్వర్ ప్రాబ్లం నాకు అది ఐడియా లేదు, బట్ ట్రై చేయండి. ఓకేనా, సో మస్ట్ అండ్ షుడ్గా డాష్బోర్డ్లో చేయండి. అండ్ దీంట్లో డైలీ చెక్ ఇన్ కాంబో ఇవన్నీ ఫిల్అప్ అయితే చేయండి, చూద్దాం. ఓకే, వీడియోతో ఇంతే గాయ్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయాలి. అలాగే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఫాలో అయితే అవ్వండి. సో అలాగే ఈ వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తున్నా కంప్లీట్ చేయండి. అలాగే మీ ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.